ఎంతమంది యాక్చువల్‌గా వస్తున్నారు అనేది మనకొక ఐడియా కోసం ఏం చేద్దామంటే, ఈ లైక్ వి హావ్ ఎ సెషన్ అనమాట. అదే మనం పాంప్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం. అలానే కొద్దిగా గ్రౌండ్ వర్క్ ఉంది. వేర్ వి నీడ్ టు రీచ్ అప్ అనమాట. ఇప్పుడు మహేష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చారు, జాయిన్ అయ్యారు కరెక్టే గానీ, బట్ ఇట్స్ వెరీ లేట్ గదా! సో, ఇలాంటి వాళ్ళకి తెలియడం కోసం ఏం చేద్దామంటే, విల్ లాంచ్ 1, 2 డెమో సెషన్స్ అండ్ వి వాంట్ టు రీచ్ అనమాట ఫస్ట్‌లీ. సో, దానికి అవన్నీ చేసి రిజిస్ట్రేషన్ ఫార్మ్‌కి ఒక 5 ఓకే. డేస్, 7 డేస్ ఇద్దాం. 1 వీక్ ఇద్దాం. సో, అవన్నీ అయిపోయాక విల్ స్టార్ట్ ద సెషన్స్. ఓకేనా? ఓ అది ఓన్లీ ఫారెస్ట్రీ పెట్టుకుందామా? లేదా 2 మీకు ఓకే. మొత్తం ఓవరాల్ మ్యాథ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ చేద్దామా? అది లైక్ 2 కోర్సెస్ విధంగా చేసి విల్ డూ ద సెషన్స్ రైట్? సో, ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకేంటంటే కొద్దిగా అర్జెంట్‌గా చేసేయాలి కాబట్టి యాక్చువల్ ఎక్కువ పేమెంట్ పెట్టినా కూడా దే ఆర్ నాట్ సఫిషియెంట్‌గా అసలు నమ్మలేరు. అండ్ విల్ మిస్ ద ర్యాంక్స్ అనమాట. సో, అందువల్ల ఎందుకు ర్యాంక్స్ మిస్ అవ్వాలని అండ్ వాళ్ళకి గూడా లైక్ 50% ఆఫ్ ది ఫారెస్ట్రీ సబ్జెక్ట్‌ని వదిలేసి ఎగ్జామ్‌కెళ్ళడం మంచిది కాదు. సీ సమ్‌వేర్ అమౌంట్ అనేది నెవర్ మ్యాటర్స్ ఇఫ్ యూ బికమ్ ఎ సక్సెస్‌డ్ అనమాట. సో, థింగ్ అది. అందుకని వాళ్ళు ఫాస్ట్‌గా సెషన్స్ అయిపోయాయి. సో, ఇప్పుడు మనం ఎలా ప్లాన్ చేద్దాం అనేది మీరే చెప్పాలి. అరౌండ్ నేననుకునేదేందంటే, అరౌండ్ 17, 16 దట్స్ ద బెస్ట్ టైమ్. ఒక మంచి రోజు చూసుకొని మంచిగా స్టార్ట్ చేసుకుంటే బెటర్ నెక్స్ట్ మంత్. ఓకే. ఓకే. రైట్? సో, ఓకే. ఓకే. నవీన్ గారు మీ ఇద్దరు ఓన్లీ ఫారెస్టా మీకు? లైక్ యూ నీడ్ ఎంటైర్ సిలబసా? ఫారెస్ట్‌రీ ఫారెస్ట్ అండి. ఆల్సో అంటే నాకు ఫారెస్ట్‌రీ మిగతా వాళ్ళకి తెలీదు గదా! అదే నవీన్ గారు చెప్తున్నారు కదా! ఫారెస్ట్రీ రైట్? హ్మ్. యెస్. యెస్. మీ ఇద్దరికి ఫారెస్ట్ అండ్ జీఎస్ స్ట్రాంగ్‌గా మీరు నవీన్ గారు? ఓకే. జీఎస్ ఓకే. ఓకే బ్రో. జీఎస్ అంటే అన్నీ అంటే కొంచెం జనరల్‌గా అయితే ఓకే. మరీ డెప్త్‌గా ఎళ్తే ఇంకా అంటే పెట్టలేం. కొద్దిగా స్టాటిక్ పోర్షన్ కూడా జీఎస్ నుంచి రాదు కాబట్టి, అది మేము చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఎవరు చెప్పినా ఒకటే ఉంటది. ఆ! ఇంకొక కామన్ క్వెషన్ ఈరోజు నేను క్లాస్ అటెండ్ అయ్యాను. అతను అతని స్కిల్ అంతా చూపించి ఇంగ్లీష్‌లో గట్టిగానే బాగా ఇచ్చేసాడు. సెమినార్ ఇచ్చాడు బాగా. బట్ అక్కడ ఎవ్వడికి అర్థమైనట్లేదు క్లాస్‌లో. ఇప్పుడు నేను ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, వెదర్ ఐ నీడ్ టు కంటిన్యూ ఇన్ ద సెషన్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే మనోళ్ళు కొద్దిగా అట్లో ఇట్లో ఉన్నోళ్ళు కూడా వస్తారు. లైక్ కర్ణాటక వాళ్ళొస్తారు. ఇవి ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్స్‌కి. కర్ణాటక వాళ్ళు ఆ! ఎందుకొస్తారని మళ్ళీ డౌట్ అడగకండి. వాళ్ళు బార్డర్స్‌లో ఉంటారు కదా! కొంతవరకు వాళ్ళు అవును. లైక్ ఆంధ్ర కిందకి కూడా వస్తారాళ్ళు. ఓకేనా? ఆహా! అండ్ ఓకే. నా ఓకే. రీచ్ కూడా నేను చూసిన దాని ప్రకారం కర్ణాటక నుంచి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి నాకు. సో, లైక్ నోటిఫికేషన్ వస్తది కదా! సో, నోటిఫికేషన్‌లో ఓకే. చూడడం జరిగింది. సో, ఇప్పుడు ఇంగ్లీష్‌లో మనం క్లాసెస్ చెప్పుకుందామా? తెలుగులో సెషన్స్ నడుపుకుందామా? ఇది కూడా నేను ఒక చిన్న డైలమాలో ఉన్నా. అండ్ నేనేమంటానంటే సీ ఇప్పుడు యూపీఎస్‌సి కూడా చాలామంది నేను అది కూడా లాంచ్ చేద్దాం అనుకున్నా ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు కాదు, ప్రెజెంట్ కాదు, ఫ్యూచర్. ఇట్స్ హ్యాడ్ ఎ లాంగ్ టైమ్ ఉంది. ఎందుకంటే నేను ఐ నీడ్ టు డూ లైక్ ఇంకా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి దాని మీద. సో, ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ కోర్స్ అనమాట. ఫస్ట్ మీ సెషన్స్ అన్నీ అయిపోతాయి టిల్ ఏవిఓ నోటిఫికేషన్ వరకు ఇఫ్ ఐ డన్ ఎవ్రీథింగ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్ ఫర్ యూపీఎస్సి. బేసిక్‌గా ఫర్ ఐఎఫ్ఓస్ ఒక్కటే. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ సెషన్స్ రిగార్డింగ్ సీఎస్‌సి. సీఎస్‌సి జోలికి కూడా పోదలుచుకోవడం లేదు. రైట్? సో, బ్రో మీరు బ్రో మీరు ఒక స్క్రీన్ షాట్ పెట్టారు. కట్ ఆఫ్ ఐఎఫ్ఎస్ పోదు గదా అది? అండ్ అవునండి. ఐఎఫ్ఓస్. అంటే 100 ఉందా ఓబీసీ వాళ్ళకి? అంటే 150 మార్క్స్ గదా అది? కాదండి 200 మార్క్స్‌కి. ఓకే. 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 అంటే నేను 150 అనుకున్నా అది. లేదు. యూపీఎస్సి ఇట్స్ మోర్ అబౌట్ 100 మార్క్స్ కాదు. 50 మార్క్స్ రావడం కూడా కష్టం అవుతది అప్పుడప్పుడు. రైట్? అండ్ ఆహా! సమ్‌టైమ్స్ లక్ అనేది చాలా ఫ్యాక్టర్ ఉంటది ప్రిలిమ్స్‌లో. సో, ఓకే. దాని మీద ఇంకా రీసెర్చ్ చేసి అరౌండ్ ఇట్ టేక్స్ సమ్ 1 ఇయర్ టైమ్. 1 ½ ఇయర్ పడతది. సో, దానికి కూడా ప్లాన్ చేద్దాం. నాకు అర్థం కాని విషయం ఓకే. ఏంటంటే, ఈ టీచింగ్ ప్రొఫెషన్‌లో వాళ్ళు చాలామంది లైక్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారండి. లైక్ ఇంగ్లీష్‌లో చెప్పి అండ్ హై లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ వాడితే ఆర్ యూ కంఫర్టబుల్ విత్ థట్? ఓకే బ్రో. నీ ఇంగ్లీష్ ఓకే. అంటే మరీ డెప్త్‌గా ఏం లేదు. నాది ఓకే. వదిలేసేయండి. అంటే ఇంకా సీ మై వే ఆఫ్ టీచింగ్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఫస్ట్‌లీ చెప్తున్నా. అండ్ నేను చూసిందేందంటే ఆహ్, మాకు సంబంధించి ఇంకొక మేడమ్ ఉన్నారు. తను ఫస్ట్ టైమ్ అనమాట. షీ హాస్ వండర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ లైక్ బ్యాకప్ బావుంది తనకి. లైక్ మంచి ఎడ్యుకేషన్ స్కిల్స్ ఉన్నాయి. అండ్ షీ ఈస్ వండర్‌ఫుల్ ఇన్ ఎడ్యుకేషన్. లైక్ బీఎస్సీ గోల్డ్ మెడలిస్ట్, ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్, పీహెచ్‌డీ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ అండ్ జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ 2 క్లియర్ అయ్యి ఉన్నాయి విత్ నెట్. షీ హాస్ వండర్‌ఫుల్ అకాడమికల్ స్కిల్స్. తన చేత బోటనీ చెప్పించాను పెయిడ్ వాళ్ళకి, ఎఫ్ఆర్ఓ వాళ్ళకి. ఒక్కడికి అర్థం కాలేదంట క్లాస్. బ్రో యాక్చువల్‌గా బోటనీయే కొంచెం డెప్త్ బ్రో. ఫారెస్ట్రీ కన్నా. అంటే ఇంక వాళ్ళకేం అర్థమైద్ది ఇంకా? సీ బోటనీ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్మీడియేట్ సబ్జెక్ట్ బేసిక్‌గా మాట్లాడితే. ఇంటర్మీడియేట్ బేసిక్ సైడ్.
ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ ఈజ్ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్. న్యూట్రియన్స్ అనేది ఇంటర్మీడియట్ సబ్జెక్ట్. 12th క్లాస్ స్టూడెంట్కి అర్థం అయ్యగలిగింది వై డోంట్ వీ అండర్స్టాండ్ అండి దిలీప్ గారు? 12th క్లాస్ స్టూడెంట్ ఓకే. అర్థం చేసుకునే అంటే స్టాండర్డ్ సబ్జెక్ట్ అది. అంటే ఎంపీసీ ఇవి అంటే తీసుకొని మిగతాది అంటే కామర్స్ వాళ్ళకైతే కొంచెం టఫ్‌గా ఉంటది బ్రో అది. నేను వన్స్ ఇఫ్ ఐ టుక్ ద క్లాస్ మళ్ళీ మా వాళ్ళకి ఎలా అర్థం అయిపోయింది? అంటే మన వాళ్ళు చెప్పు బ్రో. తెలుగు అంటే నాకు తెలిసినంత వరకు మీరు తెలుగులో లైక్ ఇష్టపడుతున్నారు, లైక్ కాన్వర్జేషన్ కలపడానికి, లైక్ క్లాసెస్ వినడానికి కొద్దిగా లాంగ్ టైం పడినప్పటికీ తెలుగులోనే అర్థం చేసుకునేదానికి మీకు బాగా కంఫర్టబుల్ ఉందని నేను అనుకుంటున్నా. అండ్ దట్ ఈస్ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇజంట్ ఇట్? లైక్ ఇంగ్లీష్ చేయొచ్చా బ్రో లేకపోతే ఓ పని చేద్దాం బ్రో. అంటే ఎఫ్ఎస్ఓకి ఎంతమంది వస్తారు చూసి దాన్ని బట్టి అంటే ఏ మీడియంలో చెప్దాం అన్నది మీరు డిస్కస్ చేయాలి. అదొకటి ఉంది, కన్సర్న్ ఉంది. ఎందుకంటే బేసిక్గా కర్ణాటక వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఐ హ్యావ్ దట్ డౌట్. ఆ తర్వాత అది క్లియర్ చేసేద్దాం. బట్ మోర్ ఓవర్ ఏంటంటే మహేష్ గారు ఎఫ్ఎస్ఓ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్? ఏంటండి ఎఫ్ఎస్ఓ ఎప్పుడు రావచ్చు నోటిఫికేషన్? ఈ ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోతే విత్ ఇన్ 3 months లో. సో దే అబౌట్ టు రిలీజ్ అన్నట్టు. అండ్ ఫాస్ట్గా ఉంటుంది నోటిఫికేషన్ కూడా, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఏబిఓ ఎఫ్ఆర్ఓ ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది సార్ మొత్తము? మెయిన్స్ అయిపోయిన తర్వాత అది కంప్లీట్ టెస్ట్ 3 months ఆఫ్ డ్యూరేషన్లో అయిపోద్ది ఆల్మోస్ట్. 3 months ఆల్మోస్ట్. ఇంకా వాకింగ్ అలాంటివి ఏమన్నా ఉండిపోతాయి కానీ చాలా ఫాస్ట్గా అనేది నోటిఫికేషన్ అనేది కవర్ అవుతుంది. ఓకే. ఎందుకంటే మీకు రిజల్ట్స్ కూడా యాక్చువల్గా 30 days కాదు, మినిమం 45 days అనేది మెయిన్స్కి ఇవ్వాలి. అది ఒక క్రైటీరియా. దే ఆర్ నాట్ ఫాలోడ్ అనమాట. ఎందుకంటే దే వాంట్ టు లైక్ రిలీజ్ చేయాలి. గ్రౌండ్ స్టాఫ్ లేరు, సో దే నీడ్ గ్రౌండ్ స్టాఫ్ అన్నట్టు. సో ఎఫ్ఎస్ఓ తర్వాత మనకి ఎఫ్బిఓ, ఏబిఓ ఇవన్నీ నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో దేర్ఫోర్ యూ కెన్ ఎంటర్ ఇంటు దట్ అనమాట. సరే, మొత్తానికైతే ఒకటి ప్లాన్ చేద్దాం. మనం నెక్స్ట్ మంత్ 17th or 18th స్టార్ట్ చేసుకుందాం దిలీప్ కుమార్ గారు. ఓకేనా? సో బెటర్ అనమాట. ఒక మంచి రోజు చూసుకొని వీళ్ళు స్టార్ట్ ద ఎఫ్ఎస్ఓ సెషన్స్. వీళ్ళు లైక్ మీరేం చేస్తారంటే ఎఫ్ఎస్ఓ వాళ్ళకి ఫారెస్ట్రీని ఒక్క మార్క్ కూడా వదులుకోవద్దు. ఎఫ్ఆర్ఓ వాళ్ళు ఒక మార్క్ వదులుకున్నా పర్లేదు కానీ, బట్ ఇన్ ఫారెస్ట్ యూ హ్యావ్ టు స్కోర్ 150 marks. అట్లీస్ట్ ట్రై టు గెట్ 110, 115 ఈ రేంజ్లో అనమాట. సో ఇఫ్ యు ఆర్ స్కోరింగ్ దట్ మచ్ మార్క్స్ దెన్ యూ కెన్ ఈజీలీ లైక్ మీకు ఎడ్జ్ ఉంటుంది, రైట్? చూడండి, లైక్ దట్ విల్ హెల్ప్ అ లాట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లైక్ ఎఫ్ఎస్ఓ గురించి రిగార్డింగ్ ఎనీథింగ్? నవీన్ గారు, దిలీప్ గారు? ఏం లేదు బ్రో, అదే ఇంకా. ఓకే, మనం బేసిక్ అయితే 17th అలా చేద్దాం. అండ్ దానికి కూడా రిజిస్ట్రేషన్స్ ఆన్ చేద్దాం. సో లైక్ మీకు ప్రాపర్ ఛానల్ ఉంటుంది అండ్ బుక్ కూడా వచ్చేస్తుంది కాబట్టి త్వరగానే. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. నవీన్ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, క్వైరీస్? లేదు శివ గారు. ఓకేనా. మహేష్ గారు? ఏం లేదు సార్. అది ఎఫ్ఆర్ఓ సంబంధించి ఏమైనా వీడియోస్ ఉంటే షేర్ చేయండి సార్. అది ఎందుకంటే 1 week టైం ఉంది కదా. పెయిడ్ యాప్ వాళ్ళు రన్ చేస్తున్నానండి. వాళ్ళకి కావాలంటే ఐ విల్ గివ్ డిస్కౌంట్ టు యూ, 50% డిస్కౌంట్ ఆర్ 60% డిస్కౌంట్. గెట్ ఇన్ టు ద కోర్స్. అండ్ ఎటా వారమే ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఆ తర్వాత ఎలాగా ఆ కోర్స్ అనేది నేను డెలీట్ చేస్తాను అవుట్ ఆఫ్ ద కంటెంట్. అండ్ ఎంత సార్ అమౌంట్ ఎంత సార్ అది? ప్రెసెంట్ అయితే 6,000కి ఇచ్చాము. ఐ విల్ గివ్ 60% డిస్కౌంట్ టు యూ. జస్ట్ గెట్ ఇన్ టు దట్ కోర్స్. అండ్ వారం లోపల కవర్ చేసి మార్క్స్ ఎప్పుడు రాస్తారు నాకు? మార్క్స్ ఎప్పుడు లోపల రాస్తారు మీరు? ఉండే నార్మల్ టైం ఉంటుంది. మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెట్టాలి స్టార్టింగ్ నుంచి అన్ని. నేను వీడియో ఎలా చెప్పానంటే, ఇప్పుడు అగ్రో ఫారెస్ట్రీ టాపిక్ తీసుకుంటే అది 1 hourకి అయిపోద్ది. ఏంది మీకు ఇంత సిలబస్ ఇచ్చుంటాడు ఆడ, అది 1 hourలో అయిపోద్ది. 2x పెట్టుకొని చూస్తే 40 minutes ఉంటుంది. ఓకేనా? 40 minutes ఆర్ 30 minutes ఉంటుంది. 30 minutes నువ్వు ఒక డేకి ఒక సబ్జెక్ట్కి ఇవ్వలేవు అని నేనైతే భావించాను. ఎనీవన్ కెన్ గివ్. అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ, జేఎఫ్ఎంసీ తిప్పి కొడితే 1.5 గంట క్లాస్ అది. దాని మీద ఏపీపీఎస్సీ, నేను ఆ క్లాస్లోనే ఏపీపీఎస్సీ ఎఫ్ఆర్ఓది, ఏసీఎఫ్ది, ఎఫ్ఎస్ఓది ఈ 3 MCQలు చేపించేశాను క్లాస్లో. అండ్ వెంటనే నేను బుక్ ఇచ్చాను. ఇంకేమన్నా యాడన్స్ ఉన్నా కూడా క్లాస్లో చెప్పేశాను. సో ఇఫ్ యూ రెడ్ దట్ బుక్, ఆగ్రో ఫారెస్ట్ అయిపోద్ది, సోషల్ ఫారెస్ట్ అయిపోద్ది. పోతే సిల్వికల్చర్ సిస్టమ్స్. సిల్వికల్చర్ అనేది నేను బేసిక్గా ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయినా రీప్రొడక్షన్, ఏదైతే అపోమిక్సిస్ అయితేనేమి, క్లీస్టోగమీ, జీతనోగమీ, జీనోగమీ, ఆటోగమీ, సింగమీ, వాట్ ఎవర్ ద టర్మ్స్ రిలేటెడ్ టు, నేను నోట్స్ ఇచ్చాను. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. నోట్స్, వీడియోస్ అండ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ మీద కూడా నీట్గా డిస్కస్ చేసుకున్నాం. థిన్నింగ్ మేము చెప్పాము. అండ్ ప్రిలిమ్స్లో కూడా అడిగారు అట్లనే.
సో అవన్నీ క్లాస్‌లో చేపించేసాం. మోర్ ఆర్ లెస్ ఇఫ్ యూ నీడ్ ఏ పర్టిక్యులర్ గైడెన్స్ అనమాట, దెన్ ఐ విల్ టేక్ ఎ సెషన్ టు యూ ఆఫ్టర్ ద లైక్ పేమెంట్ అయిన తర్వాత ఐ విల్ హ్యావ్ ఎ సెషన్ 1-to-1 సెషన్ అండ్ ఐ విల్ డిస్కస్ విత్ యూ వాట్ టు స్టార్ట్, హౌ టు స్టార్ట్ అని. సో అలా స్టార్ట్ చేస్తే బెటర్, రైట్? సో బేసిక్‌గా ఇప్పుడే ఓకే చెప్పేస్తాను. సార్. పెయిడ్ సెషన్ మళ్ళీ నీకు 1-to-1 సెషన్ తీసుకోవడం ఎందుకు? సీ బ్రో ఎఫ్ఎస్ఓ చెప్పండి. ఆఫ్లైన్లో ఎంతమంది ఉంటారు మీ కాడ ప్రజెంట్? అంత ఏమైనా ఉందా ఎస్టిమేషన్ ఎంతమంది ఉంటారని? ఏదో 30 మెంబర్స్ ఉండాలండి. లైక్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ అనమాట. నియర్ బై మీ దే ఆర్ అవైలబుల్. అండ్ అదే ఆలోచిస్తున్నాను. దే నీడ్ టు అప్‌గ్రేడెడ్ ఆర్ ఏదైనా ఆలోచిస్తున్నా. చూద్దాం. ఓకే. ఆన్‌లైన్ అనేది నాకు కూడా కంఫర్టబుల్ యాక్చువల్‌గా. ఎందుకంటే మనం లైక్ వి ఆర్ హావింగ్ 5-6 స్టాఫ్ వస్తారనమాట. ఎక్స్‌క్లూడింగ్ మీ. నేను కాకుండా ఒక 5-6 మంది ఆహా! స్టాఫ్ కూడా వస్తారు. సో వాళ్ళేంటంటే దే ఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియన్ మోస్ట్ ప్రాబబ్లీ. ఈ సబ్జెక్ట్ వాళ్ళకే ఎక్కువ బాగా తెలుసు కంపేర్డ్ టు సదరన్ స్టేట్స్ అనమాట. సదరన్ స్టేట్స్ అనలే గానీ ఇన్ ఆంధ్ర తెలుగులో చెప్పాలంటే, రైట్? సో వాళ్ళ నుంచి లైక్ దే విల్ టీచ్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. హిందీ సమ్‌వన్ ఈస్ వెరీ ఫెమిలియర్ అంటే ఓకే. మోర్ ఆర్ లెస్ దే విల్ ట్రై టు హావ్ ఎ కన్వర్జేషన్స్ ఇన్ ఇంగ్లీష్. సో కాబట్టి కొంతవరకు వాళ్ళు పనికొస్తారు మీకు. లైక్ బోటనీ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జెనెటిక్స్ ఉన్నది. సో జెనెటిక్స్ వాళ్ళు చెప్తారు. సో అది చూద్దాం. 1-2 కాన్సెప్ట్స్ బయట వాళ్ళు ఉన్నారు. మేడమ్స్ దే ఆర్ వెరీ ఎక్స్ట్రార్డినరీ ఇన్ ద స్కిల్స్. వాళ్ళ చేత చెప్పిద్దాం. ఓకేనా? ఓకే. సో ఓకే. ఆన్‌లైన్ ఈస్ సమ్‌వేర్ బెటర్ అన్న ఆప్షన్ చూద్దాం. అండ్ ఈజీ టు కమ్యూనికేట్. అండ్ ఓకే. దే నో నీడ్ టు కమ్ హియర్ కదా! ఫ్లైట్ చార్జెస్ పెట్టుకునే అంతా అనవసరం. టైమ్ వేస్ట్. మహేష్ గారు ఓకే. చెప్పండి సార్. మేము ఏం చేద్దామంటే మీరు ఏం చేస్తారంటే సోషల్ ఫారెస్ట్రీ, అగ్రో ఫారెస్ట్రీ చూడండి. రైట్? ఓకే. అది అయిపోద్ది. అది 1 ½ అవర్ వీడియో అయిపోద్ది. సోషల్ ఫారెస్ట్ అయిపోద్ది. జేఎఫ్ఎంసీ అయిపోద్ది. అగ్రో ఫారెస్ట్ అయిపోద్ది. వెంటనే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్లాన్స్ ఏం సాకొద్దు. ఫస్ట్ ఆర్డర్ వైస్ రావద్దు. ఆర్డర్ వైస్ వస్తే మీకు ఫస్ట్ మైండ్ మీద ప్రెషర్ వస్తది. సో జస్ట్ ఆ టాపిక్స్ వదిలేసి మీరు సెల్వికల్చర్‌లో దూరండి. సెల్వికల్చర్‌లో కూడా వెజిటేటివ్ ప్రొపగేషన్స్ అండ్ రీప్రొడక్షన్ టాపిక్స్ నేనైతే లైక్ ఒక సెట్ ఆఫ్ కండిషన్స్ ఇచ్చాను. అవి అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇప్పుడు గాలి ద్వారా ఏది పాలినేషన్ జరుగుతుంది. పాలినేషన్‌ని లైక్ సీడ్ డిస్పర్షన్‌ని ఈ కండిషన్స్ మీరు అర్థం చేసుకోవాలి. అండ్ వీటి మీద ఖచ్చితంగా క్వెషన్స్ వస్తాయి. వెజిటేటివ్ ప్రొపగేషన్ మీద కూడా క్వెషన్స్ వస్తాయి. లైక్ గ్రాఫ్టింగ్, బడ్డింగ్ ఈ థింగ్స్ అన్నమాట. లైక్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లేయరింగ్ వీటి మీద ఖచ్చితంగా క్వెషన్ వస్తది. మోర్ ఆర్ లెస్ నర్సరీ మీద లైక్ మ్యాథమెటికల్ క్వెషన్స్ వస్తాయి. అది కూడా నేను వీడియోలో చెప్పాను. ఆ వీడియో రీసెంట్‌గా వచ్చిన లైక్ డిస్కషన్ పార్ట్ ఫ్రీ వీడియోలో చెప్పాననుకుంటా. నో ఇష్యూ. మీరొకసారి నాకు గుర్తు చేస్తే ఐ విల్ డిస్కస్ విత్ యూ. 1 సెకండ్ క్వెషన్ అది. సో దాని మీద అలా వస్తది. దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అని ఒక 200 ప్లాంట్స్ లిస్ట్ ఇచ్చాను. ఆ పేర్లు బట్టి కొట్టుకొని పోతే విల్ గెట్ 1 మార్క్. అక్కడ మీ ప్రిలిమ్స్‌లో కూడా మొన్న ఒక మార్క్ వచ్చింది. ఐడియా ఉందండి ఎవరికైనా? యాక్సెల్ వుడ్ అనే ఒక క్వెషన్ రావడం జరిగింది. ఏమ్మా? చెప్పగలరా? సైంటిఫిక్ నేమ్? మొనోజీసస్ లాటిఫోలియా. ఇంతసేపు ఆలోచిస్తారే. రైట్? సరే. ఇలాంటి క్వెషన్స్ వస్తాయండి. అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్ బాంబూస్ గురించి చెప్పుకున్నాం. బాంబూస్ గురించి ఇంపార్టెంట్ పేర్లు చెప్పుకున్నాం. జనరల్ ఫారెస్ట్రీ గురించి కొన్ని ఇంపార్టెంట్ స్టాటిక్ పోర్షన్ ఉంటది మహేష్ గారు. అరౌండ్ 4 పేజెస్ ఆర్ 5 పేజెస్ అన్నమాట. విచ్ ఐ ఆల్రెడీ సెంట్ టు యూ. అవన్నీ మీరు ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. అది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి? ఏ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ గుర్తుపెట్టుకోవాలి? ఎలా క్వెషన్స్ అడుగుతారు? ప్రిలిమ్స్‌లో అడిగిన క్వెషన్ వేదాంతంగల్ ఏది ఫస్ట్ సాంచరీ అని అడిగాడు గదా! సో అవన్నీ ఇంపార్టెంట్ పేపర్స్ అన్నీ అది ఇచ్చేసాను. ఆంధ్రప్రదేశ్ గురించి ఒక పేపర్ ఇచ్చాను. సో ఇంపార్టెంట్ హిస్టరీ అన్నమాట. ఇది జనరల్ ఫారెస్ట్రీ కిందకొస్తది. సో ఇది ఎక్కడ డైరెక్ట్ పేపర్ 1లో అడగొచ్చు. పేపర్ 2లో అడగొచ్చు. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏం అడుగుతాడు? ఐఎస్ఎఫ్ఆర్‌ఐ రిపోర్ట్ ఇస్తాడు. ఐఎస్ఎఫ్ఆర్‌ఐ రిపోర్ట్ మీద ఒక షార్ట్ నోట్స్ ఇచ్చా. ఎంత షార్ట్ నోట్స్ అంటే జస్ట్ ఒక 2 పేపర్లు ఉంటది. అవి మీరు చదువుకోవచ్చు. లైక్ ఫారెస్ట్ కవరు, ట్రీ కవరు ఎక్కడ ఎక్కువుంది? ఏ స్టేట్‌లో తగ్గింది? సో జనరల్ డిస్కషన్స్. కిందకొచ్చేటప్పటికి మీకు 300 ఎంసీక్యూస్ ఇచ్చా. 300 ఎంసీక్యూలు. ఏంటి? ఆ 2 పేపర్ల మీద ఒక్కొక్క టాపిక్. ఇప్పుడు మ్యాంగ్రూవ్స్ తీసుకోండి. మ్యాంగ్రూవ్స్ మీద ఎన్నైతే క్వెషన్స్ పడతాయో అన్ని క్వెషన్స్ బిట్ రూపంలో మీకు ఇచ్చేసాను ఎంసీక్యూ రూపంలో. సో వాట్ యూ కెన్ డూ ఈస్ జస్ట్ గో త్రూ. అంటే ఒకసారి అలా వెళ్తే ఐఎస్ఎఫ్ఆర్‌ఐ రిపోర్ట్ అయిపోద్ది. అండ్ ఐఎస్ఎఫ్ఆర్‌ఐ రిపోర్ట్ గురించి బేసిక్స్ కూడా ఐఎస్ఎఫ్ఆర్‌ఐ రిపోర్ట్ లిస్ట్ ఇచ్చేసా. సో ఐఎస్ఎఫ్ఆర్‌ఐ రిపోర్ట్ అయిపోద్ది. మీకు జనరల్ ఫారెస్ట్ అయిపోద్ది. జనరల్ ఫారెస్ట్ ఇన్ సెన్స్ ఒక 4 పేపర్స్, రైట్? దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గురించి అదే అయిపోద్ది 1 పేపర్, రైట్? ఆ తర్వాత ఇంకా సెల్వికల్చర్ బేసిక్ టాపిక్ పట్టుకుంటే సెల్విక్స్ అంటే ఏంటి? సెల్వికల్చర్ అంటే ఏంటి? అని కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ ఫారెస్ట్‌ని డిఫైన్ చేసాం. ఈవెన్ ఏజ్డ్ ఫారెస్ట్ అంటే ఏంది? లైక్ నార్మల్ ఫారెస్ట్ అంటే ఏంది? లైక్ ఇవన్నీ ప్యూర్ ఫారెస్ట్ అంటే ఇయన్నీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వీటి మీద ఎంసీక్యూ బుక్స్ ఇచ్చాను. అండ్ అవన్నీ చేసేంత టైం మీ దగ్గర లేదు. ఓపిక అంతకన్నా లేదని నేను అనుకుంటున్నా. సో మీరేం చేస్తారు? ఆ వీడియోలు వరుసగా చూసుకుంటూ వచ్చేస్తే యూ విల్
కవర్ ఎ సిలబస్ ఇన్ ఏ వెరీ ప్రాపర్ సెన్స్, రైట్? అండ్ తర్వాత సెల్వికల్చర్ అయిపోయిన తర్వాత పేపర్ 2లోకి డైరెక్ట్ రండి. ప్లాంట్ సైన్స్ ఐ డోంట్ ప్రిఫర్ యూ టు స్టడీ విత్ రైట్ నౌ, ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ మ్యాక్సిమం మార్క్స్ ఫోకస్ ఆన్ పేపర్ 2. మహేష్ గారు, ఈజ్ దిస్ ఓకే? పేపర్ 2 మీద ఫోకస్ చేయాలి. ఓకే సార్. పేపర్ 2 మీద కూడా మీరు ఏం చేస్తారంటే ఫారెస్ట్ ఓకే, ఓకే. యూటిలైజేషన్తో స్టార్ట్ చేయండి. ఫారెస్ట్ యూటిలైజేషన్తో కూడా గొడ్డలి, యాక్స్, బిల్ హుక్ ఇలాంటి వాటి గురించి చెప్పాను నేను. ఆ టాపిక్ ది మోస్ట్ ఇంపార్టెంట్. మొన్న మీకు వచ్చింది భూమి మీద క్వశ్చన్ వచ్చింది. సో అది వస్తూనే ఉంటుంది ఆ టాపిక్. ఇలా మనం కేటగరైజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్స్ ఇచ్చాం. మీరు హార్డ్లీ చదవగలిగితే ఇది 3 రోజుల్లో చదవాల్సిన సబ్జెక్ట్. దిలీప్ గారు, ఎన్ని రోజుల్లో సిలబస్ కవర్ అవ్వాలి? మీరే చెప్పండి బ్రో. 3 రోజులు. మీకు ఎక్కువ అంటే అంటే కొత్తగా వచ్చే వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి గనక తొందరగా కంప్లీట్ చేసామంటే వాళ్ళు భయపడిపోతారు. భయపడిపోవడం ఏముండదు. మీరు ఎంసీక్యూ చేసుకుంటుంటే డౌట్స్ వచ్చే కొద్దీ లైక్ రెక్టిఫికేషన్కి అది నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అర్థమైందా? ఓకే, ఓకే, ఓకే ఇదే బ్రో, నాకైతే సిలబస్ ఓకే. ఇదే సిలబస్ నేను 1 ఇయర్ చెప్తా. ఇదే సిలబస్ ఒక రోజులో చెప్పగలను. ఇదే సిలబస్ ఒక వారంలో చెప్పగలను. ఇదే సిలబస్ ఒక 10 సంవత్సరాలు చెప్పండి చెప్పగలను. సి డిపెండ్ అపాన్ ది. ఇదే ఇంకోటి ఈరోజు మా ప్రొఫెసర్ ఒక ఆయన ఇదేదో చెప్తున్నాడు. సో అతను నేను ఒకటే చెప్పా, సార్ దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ టీచింగ్ అని చెప్పా. ఒక్కటే మాట. సో ఆయన అన్నాడు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ యూ, ఐఎమ్ హియర్ టు గివ్ ఎ లెక్చర్ టు యూ అన్నాడు. సో ఆయన భాషలో ఆయన బాగా చెప్పాడు, నా భాషలో నేను బాగా విన్నా. అంటే డైరెక్ట్గా మనోడు సెటైర్ వేసినట్టు ఇచ్చేసాడు కరెక్ట్గా. ఆయన ప్రొఫెసర్, ఆయన జస్ట్ దే ఆర్ డూయింగ్ దే జాబ్స్, రైట్? అండ్ హియర్ వీఆర్ నాట్ ఎ ప్రొఫెసర్స్ అనమాట, వీఆర్ టీచింగ్ యూ. సి టీచింగ్కి, ప్రొఫెసర్కి, లెక్చర్కి దే ఎంటైర్లీ డిఫరెన్స్ అనేది ఉంటుంది, రైట్? సో మనం ఏం చేద్దాం అంటే టీచింగ్నే ఫాలో అవుదాం, రైట్? లైక్ మన ఓన్ భాషలో చెప్పుకుందాం, తెలుగులో చెప్పుకుందాం. తెలుగులో చెప్పడం వల్ల మీకు 10 డౌట్లు వస్తాయి, కాన్సెప్ట్ క్లియర్ అవుద్ది, మైండ్లోకి లైక్ వెళ్ళిపోద్ది, అలానే వెళ్ళిపోద్ది. ఇంగ్లీష్లో చెప్పడం అనేది లైక్ ప్రిఫర్ చేయొచ్చు, కానీ మోరార్లెస్ అంత యూస్ఫుల్ అని నేను అనుకోనండి. ఏదైనా అది యూపీఎస్సీ కూడా చాలామంది ఎందుకు వెనక్కి వస్తున్నారంటే ఎగ్జామినేషన్ క్లియర్ చేయక, అసలు అసలు ఎగ్జామ్ ఏంది, దానికి ఎంత చదవాలి, ఏంటి అవుట్, లైక్ ఎంత వరకు కోచింగ్ ఇన్స్టిట్యూట్ యూస్ఫుల్ అవుద్ది, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఎంతవరకు ఒక స్టూడెంట్ పెట్టాలి, ఇవి ఎవరు చెప్పడు. ఏంటో అలా వచ్చేస్తారు, ఆడేదేదో చెప్పుకుంటాడు. సో దే విల్ గెట్ డిసప్పాయింటెడ్. ఒక 3 నెలలకు సగం మంది ఇంటికి లైక్ ఇది మన వల్ల కాదని ఇంటికి వెళ్తారు. ఇదంతా దేనివల్ల జరుగుతుందంటే ఈ ఇండస్ట్రీస్ వల్లే, ఈ కోచింగ్ ఇండస్ట్రీస్ వల్ల. సో ఐ హ్యావ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ దట్. దాని గురించి నేను ఎక్కువ లైక్ డిస్కస్ చేయాలని నేను అనుకోను. సో ఓకే, ఓకే పోతే మనం బ్రో. చెప్పండి. షెడ్యూల్ అయ్యి బ్రో, అంటే ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్రీకి అంటే ఏ డేస్ లో ఏ సిలబస్ కంప్లీట్ చేయాలి అంటే 1 మంత్ లోపలే నేను 1 మంత్ అవసరం లేదండి. విల్ టేక్ 3 వీక్స్ సరిపోద్ది మీకు సిలబస్కి. ఆ తర్వాత మనం ఎంసీక్యూస్ చేసుకుందాం, వీలైనన్ని పీవైక్యూస్ చేసుకుందాం, రైట్? పీవైక్యూస్ మోస్ట్ హెల్ప్ఫుల్ అవుతాయి. అంతేగాని క్లాసెస్ పట్టుకొని చెప్పుకుంటూ ఉంటే సిలబస్ అంతే కదండి. నా పని ఏంటి, సిలబస్ ఎప్పుడైనా ఎంత ఈజీగా చెప్పుకోవచ్చు, ఎంత కష్టంగా చెప్పుకోవచ్చు. మనం ఎక్కువ ఎంసీక్యూస్ చేసే కొద్దీ ర్యాంక్ అనేది డెవలప్ అవుతుంది. అర్థమైందా? సిలబస్ రిమైన్ ద స్టాటిక్, అంతే ఉంది, అంతే బౌండరీస్ ఉన్నాయి. నేను ఫస్ట్ సెషన్లోనే మీకు ఇంట్ ఏమి ఇస్తానంటే ఎక్కడెక్కడ బౌండరీస్ ఉన్నాయి మొత్తం ఓవర్వ్యూ ఏంటో చెప్పేస్తా. ఫస్ట్ సెషన్ అదే చెప్తా. మనం ఈ 3 వారాల్లో 3 వారాల్లో నెలలో ఏదో ఒకటి ఆ టైం పీరియడ్లో ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం, ఎక్కడెక్కడ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ముందు చెప్తా. దెన్ యూ విల్ గెట్ ఎ ఓవర్ రివ్యూ, రైట్? సో ఈ ఓవర్ వ్యూ వచ్చాక మీకు ఏంటంటే మీరు కొద్దిగా అటెన్షన్ ఉంటారు. ఈ రోజు ఈ కాన్సెప్ట్ అయిపోయింది, మీరు టిక్ మార్క్ పెట్టుకుంటూ వస్తారు. సో దేర్ఫోర్ ఇఫ్ యూ కంప్లీట్ ఇన్ సచ్ ఏ వే సిలబస్ కంప్లీట్ చేస్తే దట్ విల్ బి బెనిఫిట్ ఫర్ యూ. అంతేగాని నా మనాన్ని నేను చెప్పుకుంటూ పోతే దానికి ఎక్కడ స్టార్టింగ్, ఎక్కడ ఎండింగ్, ఏం చదవాలి, ఏం వదలాలి, ఏం అర్థం అవుద్దండి మీకు? అంతేనా దిలీప్ కుమార్ గారు? అవునవును. అలా ప్లాన్ చేద్దాం. ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రో ఫారెస్ట్ అయిపోయింది అనుకో, అంటే 2 days లో అయిపోయింది అనుకో అగ్రో ఫారెస్ట్, అంటే 3rd day బిట్స్ చేపిస్తారా లేకపోతే అన్ని కలిపి లాస్ట్ లో పెడతారా? అర్థం కాలేదు, ఒకసారి చెప్పండి మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ బ్రో, ఇప్పుడు ఎఫ్ఎస్ఓ స్టార్ట్ చేశారు బ్యాచెస్, యా అగ్రో ఫారెస్ట్ స్టార్ట్ చేశారు, ఫస్ట్ 2 days లో అయిపోయింది అనుకో, అంటే 3rd day ని మీరు బిట్స్ చేపిస్తారా లేకపోతే అంత అయిపోయినాక బిట్స్ చేపిస్తారా? ఈ ఎఫ్ఎస్ఓ బ్యాచెస్ కి ఏంటంటే వీక్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే త్వరగా అయిపోయింది కాబట్టి నేను గ్రాండ్ టెస్ట్లు తీసుకున్నాను. గ్రాండ్ టెస్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, వీకెండ్ టెస్ట్లు అనేది సంథింగ్ డిఫరెంట్. ఓకేనా? లేదంటే 2 days ఒకసారి ఎగ్జామ్, ఇఫ్ ఐ ఫీల్ ఈ రోజు ఎగ్జామ్ తీసుకోవాలనుకుంటే సడన్ సర్ప్రైజ్ ఎగ్జామ్స్, ఇవన్నీ మీకుంటాయి, వీళ్ళకు ఉండవు, రైట్?
సో ఓకే సార్. అందుకే మనం దానికి యాక్చువల్ అయితే నేను ఆఫ్లైన్లో ఐ యూస్ టు టేక్ 24K అండి ఒక ఫారెస్ట్రీ సబ్జెక్ట్ చెప్పడానికి. బికాస్ ఆఫ్ ఫారెస్ట్రీ పేపర్ 1 అండ్ పేపర్ 2 నేనే డీల్ చేస్తున్నాను కాబట్టి. బట్ మోర్ ఆర్ లెస్ ఆన్లైన్ కాబట్టి అండ్ ఎర్లియర్ స్టేజెస్లో ఉన్నాం కాబట్టి ఐ నీడ్ టు డిక్రీస్ ద ప్రైస్ అనమాట. సో అందుకోసం బట్ మోర్ ఆర్ లెస్ మళ్ళీ ఐఎఫ్ఓస్కి వచ్చేటప్పటికి ఐ విల్ కవర్ దట్. అది అవ్వదు ఎందుకంటే వీఆర్ డూయింగ్ వీఆర్ పుట్టింగ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అనమాట. సో అంత ఎఫర్ట్స్ పెట్టి తక్కువ ప్రైస్కి ఇవ్వడం కరెక్ట్ కాదు. అండ్ దట్స్ నాట్ వర్త్ ఫర్ ఇదనమాట. ఎందుకంటే వై వీ నీడ్ టు లైక్ మా దగ్గర 10 మంది వస్తారేమో ఆ 10 మంది సరిపోతారు. ఆ 10 మందిని గట్టిగా ర్యాంకర్స్ చేస్తే సరిపోతారు. ఒక 100 మందిని తీసుకొని ఎందుకు తయారు చేయాలి? ఆ 10 మందిలో ఒక 8 మంది 9 మంది ర్యాంకులు వస్తే క్లియర్. వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ, అంతే కదా? ఏమంటారు దిలీప్ గారు? ఓకే బ్రో. సో అలానే చేద్దాం. మహేష్ గారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఆర్ షల్ ఐ ఎండ్ ది సెషన్? ఒక డౌట్ ఉంది సార్ నాది. ఇప్పుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇప్పుడు రెండో, సెకండ్, థర్డ్, ఫోర్త్ 3 రోజులు ఉన్నాయి కదా ఎగ్జామ్స్. అవునండి. సార్ నాది 4th ఆర్ఆర్బి జేఈ ఉంది మెయిన్స్ అది. ఓకే. ఇన్ కేస్ మనం ఒక 3 పేపర్స్ అటెండ్ అయ్యి ఒక పేపర్ అటెండ్ కాకుండా ఏం కదా? ఏం కాదు, మీరు అవతల బ్రో పేపర్ కవర్ చేసుకోవాల్సి వస్తుంది స్కోర్. ఓవరాల్ ర్యాంక్ అనేది మీకు క్వాలిఫైయింగ్ ఓకే సబ్జెక్ట్ ఓకే. మినహాయించి మిగిలిన ఏ సబ్జెక్టులో మీరు ఆబ్సెంట్ అయినప్పటికీ ఉమ్, ఓవరాల్ టోటల్ స్కోర్ వస్తుంది. ఇప్పుడు కంప్లీట్గా మీరు ఒక సబ్జెక్ట్ నేను 150 మార్కులు ఒక డే అంటే 4th కదా, 4th అంటే లాస్ట్ ఎగ్జామ్ ఐ థింక్ సో. సెకండ్ మీకు క్వాలిఫైయింగ్ ఉమ్, సబ్జెక్ట్ మార్నింగ్ ఒక్క పేపర్ ఉంటుంది. అంటే ఫారెస్ట్ 2 ఏదైతే స్కోరింగ్ ఉమ్, సబ్జెక్టో అదే లాస్ట్ ఎగ్జామ్. అది వదిలేసి వెళ్తాను అంటున్నారు. ఉమ్. మార్నింగ్ సెషన్లో ఉంటుంది అది మీకు. మీకు ఎగ్జామ్ ఎప్పుడండి? జేఈ మెయిన్స్ ఉంది సార్ రోజు చేసాము కరెక్టేనండి. జూన్